ఎస్ శంకర్గా ప్రసిద్ధి చెందిన శంకర్ షణ్ముగం తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. అతను ఆగస్టు 17, 1963న భారతదేశంలో తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. శంకర్ చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్గా తన వృత్తిని ప్రారంభించి 1993లో జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు అతను ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు మరియు ఉత్తమ దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. అంతేగాక శంకర్ని తన విశిష్టమైన కథాకథనానికి మరియు గ్రాండ్గా పేరుగాంచిన ఒక మంచి చిత్ర నిర్మాతగా నిలబెట్టింది ఈ సినిమా. 1994లో తన రెండవ చిత్రం ప్రేమికుడు సినిమాతో విస్తృతమైన గుర్తింపు పొందాడు శంకర్. అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 1996లో విడుదలైన భారతీయుడు, 1999లో విడుదలైన ఒకే ఒక్కడు, 2005లో విడుదలైన అపరిచితుడు వంటి చిత్రాలతో తన విజయ పరంపరను కొనసాగించాడు. ఇవన్నీ వాణిజ్యపరమైన విజయాన్ని సాధించడమే కాకుండా సామాజిక మరియు రాజకీయ సమస్యలను కూడా పరిష్కరించాయి. విమర్శకుల ప్రశంసలు పొందాయి. విజువల్ ఎఫెక్ట్స్, ప్రోస్థెటిక్ మేకప్ మరియు పాటలలో అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే చిత్ర దర్శకుల్లో ఆయన ఒకరు. అతను సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్తో కలిసి పనిచేస్తాడు. ఇద్దరూ కలిసి 11 చిత్రాలకు పైగా చేశారు. అతని 2 చిత్రాలు భారతీయుడు మరియు జీన్స్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు భారతదేశం సమర్పించింది. శంకర్ యొక్క అతిపెద్ద విజయాలలో 2010లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం రోబో. రజనీకాంత్ మరియు మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ కలిసి నటించిన ఈ చిత్రం ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఆకర్షణీయమైన కథాంశం మరియు ఆలోచింపజేసే థీమ్లతో వినోదాన్ని మిళితం చేయడంలో శంకర్ సామర్థ్యం ఈ రోబో సినిమా విజయానికి కారణమైంది. అంతేగాక ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన 4వ చిత్రం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన 6వ భారతీయ చిత్రం. శంకర్ యొక్క సినిమాలు వాటి గొప్పతనానికి, వినూత్నమైన విజువల్ ఎఫెక్ట్స్లకు మరియు పెద్ద పెద్ద సెట్లకు ప్రసిద్ధి చెందాయి. అతను తరచుగా తన కథనాలలో సామాజిక మరియు సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాడు. అదే సమయంలో యాక్షన్, రొమాన్స్ మరియు కామెడీ అంశాలను కూడా కలుపుతాడు. అతని సినిమాలు అధిక నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యం మరియు ఆకర్షణీయమైన కథనాలను కలిగి ఉంటాయి. శంకర్ తమిళ సినిమాతో పాటు హిందీ మరియు తెలుగుతో సహా ఇతర భాషలలో చిత్రాలకు దర్శకత్వం వహించాడు మరియు నిర్మించాడు. హిందీలో అతని ప్రముఖ చిత్రాలలో కొన్ని నాయక్, ది రియల్ హీరో మరియు రోబో. శంకర్ సినిమాలు ఎన్నో ప్రశంసలు మరియు గుర్తింపులను పొందాయి. అతను అనేక జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన మరియు గౌరవనీయమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 2021లో అతను కళలకు చేసిన కృషికి భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నాడు. అంతేగాక ఎంజీఆర్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. దర్శకుడిగా శంకర్ ప్రయాణంలో చిత్ర నిర్మాణం పట్ల ఆయనకున్న అభిరుచి, కథనానికి అతని వినూత్న విధానం మరియు అతని సినిమాలు మిలియన్ల ప్రేక్షకులను అలరించడమే కాకుండా
భారతీయ చలనచిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. దర్శక ధీరుడు శంకర్కి రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు డైనమిక్ డైరెక్టర్ శంకర్.